హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మ్యాంగోతో ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారు? అసలు ఇంతవరకు ఎవరు ఈ రెసిపీ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ అది చాలా బాగుంటుంది. అసలు ఇంతవరకు ఈ టేస్ట్ ఇంత మిస్ అయిపోయామా అనిపిస్తుంది. నాకైతే అలానే అనిపించింది. టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం అనుకుంటున్నారా? ఫుల్ వీడియో చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్, ఏం లేదు. కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ కస్టర్డ్ పౌడర్తో మ్యాంగోతో ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. నేను వెనిలా ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, మ్యాంగోస్ అయితే ఉన్నాయి కదా ఇంట్లో. సరే, అవే రుమానీ ఉన్నాయి. ఇంకా ఈ మామిడికాయ పచ్చి అనుకున్నాం కదా, కాదు పచ్చి కాదు, పండుటి అనమాట. చూడడానికి కలర్ చేంజ్ అవ్వాలి కాబట్టి అట్లానే కనిపిస్తుంది మనకి. నేనైతే ఒక బౌల్లో వచ్చేసి 4 స్పూన్లు వెనిలా కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. 4 స్పూన్లు అయితే తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పాలు కూడా తీసుకోవాలి. 3 కప్పులు పాలు తీసుకున్నాను. కాచినటువైనా సరే లేదా పచ్చివైనా తీసుకోవచ్చు. నేను కాచి చల్లారి పెట్టిన పాలను అయితే తీసుకున్నాను 3 కప్పులు. చూడండి, ఈ విధంగా, అంటే ఉండలు లేకుండా ఏమి లేకుండా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా వీడియోలో చూపిస్తాం కదా, ఆ వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలా కలిపి పక్కన పెట్టేసుకుందాం మనం. చూడండి, అసలు ఈ మ్యాంగో అయితే ఇంత మంచి టేస్ట్ మిస్ అయిపోయామా అని అనుకుంటాం మనం. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. అంటే ఉండలు లేకుండా ఏమి లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్ అయితే వేసేసుకున్నాను. చూడండి, సిమ్లో పెట్టేసి బాగా వేడి చేయాలన్నమాట పాలు కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టాం కదా, అందుకని ఈలోగా ఒక మామిడికాయ తీసుకొని ఆ మామిడికాయని ఇలా కట్ చేసుకొని గుజ్జు అయితే తీసుకున్నాను. ఒక కప్పుతో తీసుకున్నాను. చూడండి, పల్ప్ తీసుకున్నాను, మ్యాంగో పల్ప్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం. చూడండి, ఇలా కస్టర్డ్ పౌడర్, మిల్క్ అన్నీ ఉన్నాయి కదా, ఇలా కలుపుకున్న తర్వాత దగ్గర పడిన తర్వాత ఈ మ్యాంగో పల్ప్ అనేది వేసేస్తాం అన్నమాట. వేసేసి కలిపేసుకున్నాం. షుగర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్వీట్ ఎక్కువగా ఉంది, స్వీట్ సరిపోతుంది మ్యాంగోతో అంటే ఓకే, లేదంటే కొద్దిగా లైట్గా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అయితే నేను యాడ్ చేయలేదు. చూడండి, ఇలా మనకి రెడీ అయిపోతుంది ఈ మ్యాంగో. ఇంకెందుకు ఆలస్యం, ఒక బౌల్లో కానీ గ్లాస్లోకి కానీ అందులో తీసేసుకొని పైన మ్యాంగో క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ మ్యాంగో క్యూబ్స్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా వదిలేసి ఆ ఫ్రిడ్జ్లోంచి తీస్తే ఉంటుంది చూడండి టేస్ట్. అబ్బా, చెప్పనక్కర్లేదు అసలు అనమాట. చూడండి, నేనైతే ఒక కప్పుకి తీసుకున్నాను. ఐస్ క్రీమ్ లాగైనా తయారు చేసుకోవచ్చు. ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చాలా సేపు అనమాట, ఒక 5-6 అవర్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఐస్ క్రీమ్ లాగా వస్తుంది అనమాట మనకి. లేదు కొద్దిగా జ్యూసీగా తాగాలి అనుకుంటే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని తాగచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఈ ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు ఉంటే సరిపోతుంది అనమాట. కూల్గా తినచ్చు అనమాట. సమ్మర్ ఇంకా అయిపోతుంది కదా, మామిడికాయ సీజన్ కూడా అయిపోతుంది. ఇంకా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తామంటే సబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి వీడియోస్ మీరు ఎన్నో చూడాలనుకుంటే మన ఛానల్ని కనెక్ట్ అవ్వాలి మీరు ఫస్ట్. చూడండి, కస్టర్డ్ మ్యాంగో అనేది రెడీ అయిపోయింది. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, కూల్గా తింటూ ఉంటే అబ్బా ఎంత హ్యాపీగా అనిపించిందో కదా, అంత హ్యాపీగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.